మరి ఇప్పుడు ఈ ఫోటో ఏమిటి? రాష్ట్ర ప్రజలు చూడండి. ఈ వెంకటేష్ నాయుడు 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? అది వదిలేద్దాం. షాడో ముఖ్యమంత్రి గారైన నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? ముఖ్యమంత్రితో దిగాడండి, షాడో ముఖ్యమంత్రి గారితో దిగాడు. ముఖ్యమంత్రి గారికి సన్మానం. అయ్యా మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారేమో, మార్ఫింగ్ అనుకుంటారో, షాల్వా సేమ్ టు సేమ్, అదే షాల్వా. ముఖ్యమంత్రి బావమర్ది గారు, సినిమా యాక్టర్ గారు, ఎన్టీఆర్ గారు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో దిగిన ఫోటో. సరే, అదే ఈ వెంకటేష్ నాయుడు బాలకృష్ణ గారి రెండవ అల్లుడు, గీతం సంస్థ అధినేత, విశాఖపట్నం ఎంపీ, స్వయానా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సమీప బంధువు ఈ ఎంపీ గారితో ఫోటో. ఒక ఎంపీ గారితో కాదు, ప్రస్తుత కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మచాని చంద్రశేఖర్ గారితో ఫోటో. వాళ్ళ మిత్ర బృందం అంతా దిగారు. నారా లోకేష్ గారితో ఒక ఫోటో కాదు, ఒక సందర్భం కాదు, 2 సందర్భాల్లో ఉన్నాయి. అంటే ఈయన అనుకున్నప్పుడల్లా కలిశాడు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు, ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ అధికారం చెలాయిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ గారు ఈ నాయుడు గారిని ఎప్పుడంటే అప్పుడు కలిశాడు, ఎక్కడంటే అక్కడ కలిశాడు. మేమేదో ఉగాది ఫంక్షన్లో, ఉగాది జరిగేటప్పుడు గుంపులో ఎవరో వస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా వాస్తవుడిగా పరిచయం చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటే భాస్కర్ రెడ్డి గారికి అంటగట్టాడు, ఈయన నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టు. మరి ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారితో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ డబ్బులని చంద్రబాబు నాయుడు అని మేము అంటున్నాం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పెమ్మసాని చంద్రశేఖర్ని, విశాఖపట్నం ఎంపీని సిట్ అధికారులు తక్షణమే విచారించాలి. సిట్ అధికారులు ఏ మాత్రం దీంట్లో వెనకంజ వేసినా ఇది మీ కాశీ మజిలీ కథలలో వికృతమైన పారాగ్రాఫ్గా మిగిలిపోతుంది. ఫోటో ఆధారితంగా మీరు నేరాన్ని ఆపాదిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండినప్పుడు ఒక సాధారణమైన పౌరుడిలాగా వచ్చి అతను ఫోటో దిగితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోటో దిగితే, ఆయన ఎక్కడో వీడియోలో లెక్కబెట్టిన కట్లన్నీ మాకు ఆపాదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దోషం చేయాలనే కార్యక్రమం జరుగుతుంది కదా. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇదంతా చూడమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వినమ్రంగా, విధేయతతో, బాధ్యత కలిగిన ఓ రాజకీయ పార్టీగా మీరు ఓట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చాడు, నేనున్నానని ఆదుకున్నాడు. తనెక్కడ కూడా ఒక్కసారి కూడా ప్రజలను వదిలిపెట్టిన సందర్భమే లేదు. అలాంటి నాయకుణ్ణి ఆనాడు ఎన్టీఆర్ మీద ఏ విధంగా అయితే కుట్ర చేశాడో చంద్రబాబు నాయుడు, ఇదిగో ఈ విధంగా అభూత కల్పనలతో, లేని కథలతో సృష్టించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి, ఆ అబ్బాయి, ఆ వెంకటేష్ నాయుడు తమన్నా భాటియాతో, సినిమా యాక్టర్తో కలిసి ఒక ప్రైవేటు విమానంతో వెళ్ళినట్టుగా ఈనాడు ఒక కథనం రాసింది. ఈ రోజున ఈనాడు రాసిన కథనం, ఆయన దర్జాల్లో ఉన్నాడని, దర్జాగా తిరుగుతున్నాడని, చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడని అన్నారు. మంచిది, మేమేం కాదంట్లా. ఆయన ఎవరో, ఆయన ఎందుకు తిరుగుతున్నాడో, ఆ భాటియా ఎవరో మాకు సంబంధం లేదు. అయితే దీనిలో మా అభ్యంతరం ఏమిటంటే, ఈయన
భోగభాగ్యాలు అనుభవించడానికి మద్యం సొమ్ముతో జల్సాలు. ఈయన చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే స్తోమత కేవలం మద్యం సొమ్ముతోనే చేస్తున్నాడని లేని మద్యం స్కామ్ను ఒకటి సృష్టించి ఆ వెంకటేష్ నాయుడిని వైసీపీకి అంటగట్టి ఆయనతో మమ్మల్ని జతగడుతున్నారు. మేము అడుగుతున్నాం, మరి ఈ టికెట్ ఎవరిదండి? అయ్యా కొద్దిగా జూమ్ చేయండి తమ్ముళ్ళు, బాగా జూమ్ చేయండి. టికెట్ వచ్చింది పరిశోధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు నేను హ్యాట్సాప్ చెబుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా విభాగం అహరహరం శ్రమిస్తుంది. దీనిలో ఎవడెవడు ఎంత కుట్ర చేస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దోషం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలు ఛేదించడానికి రాత్రి పగలు కష్టపడుతున్న నా మీడియా సోదరులందరికీ నేను సలాం చేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. ఈ టికెట్ మధు క్రియేషన్స్ తమ్ముళ్ళు, మధు క్రియేషన్స్ బుక్ చేసింది. చార్టెడ్ ఫ్లైట్ యొక్క కాస్టు 17,86,225 రూపాయలు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఈ హైదరాబాద్ టు కోయంబత్తూర్ టు హైదరాబాద్ జరిగే ప్రయాణము ఈ మధు క్రియేషన్ ఎవరు? మీరు గూగుల్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ క్రియేటివ్ సంస్థ ఎవరు? ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరు? ఆ నిర్మాత ఎవరు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు? ఈ తేదీ ఎప్పుడు? ఇది 13/4/2025 నాడు బుక్ చేయబడింది. 13వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2025 ఎలక్షన్ వచ్చిన సంవత్సరం తర్వాత కూడా మద్యం డబ్బులతో ఇతను జల్సా చేస్తున్నాడని చెబుతుంది ఈనాడు. ఇక్కడ దయచేసి పాత్రికేయ మిత్రులు, కేస్ స్టడీ ఇది కేస్ స్టడీ. ఎన్టీఆర్ని ఏ విధంగా అయితే లక్ష్మీభారతికి ముడిపెట్టి లక్ష్మీభారతి రాజ్యాంగేతర శక్తిగా మారిపోయింది, మన పదవులకి లోపం వచ్చేసింది, ఇదిగో అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఏ విధంగా అయితే ఒక అభూత కల్పన ఎన్టీఆర్ మీద సృష్టించాడో 2025 ఏప్రిల్ సంవత్సరంలో మధు క్రియేషన్ అనే ఒక సినిమా సంస్థ ఓ ఫిలిం యాక్టర్ అయిన తమన్నా భాటియాకు ఆ వెంకటేష్ నాయుడు అని అతను కూర్చున్నారు. దానిలో ఇంకా కొంతమంది ఉండుంటారు తప్పనిసరిగా, ఆ ఫ్లైట్లో మిగతా వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళిద్దరే దిగిన ఫోటోని పెట్టారు. ఆ ఫోటో పెట్టడానికి కానీ తమన్నా భాటియా వెంకటేష్ నాయుడు కూర్చున్నందుకు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దానికి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మాకు సంబంధం లేదు. అది మా ఆర్గ్యుమెంట్ కాదు. మా ఆర్గ్యుమెంట్ అలా ఆ వెంకటేష్ నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరెందుకు ముడి పెడుతున్నారని అడుగుతున్నాం. మాకే సంబంధం ఉంది దానిలో? వెంకటేష్ నాయుడు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైతే నువ్వు చెప్పినట్టే మద్యం స్కామ్లో కోట్ల రూపాయలు సంపాదించి ఉండుంటే నీ ప్రభుత్వంలో ఫోటోలు ఎందుకు దిగాడయా? నీ ముఖ్యమంత్రితో ఫోటోలు ఎందుకు దిగాడు? ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ గారితో ఎందుకు ఫోటోలు దిగాడు? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు ఫోటోలు దిగాడు? సినిమా షూటింగ్లకు వెళ్ళే ఫ్లైట్లలో సినిమా యాక్టర్తో కూర్చొని ఎవరో ఒక అతను దిగితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ఆ వెంకటేష్ నాయుడికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వెంకటేష్ నాయుడికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఆ వెంకటేష్ నాయుడికి, ఎల్ఐకి, వెంకటేష్ ప్రతి ఒక్కడికి లింకులు కలిపి ఏం సోద్యం చేద్దామనండి? సిగ్గులేని మీ ప్రభుత్వం, దారి దోపిడి దొంగల ముఠాల ప్రభుత్వం ఇది. ఈ రాష్ట్రంలో ఇసుకను దోచుకుంటున్న ప్రభుత్వం మీరు. ఈ రాష్ట్రంలో ఖనిజ సంపదను దోచుకుంటున్న దొంగల ప్రభుత్వం మీరు. ఈ రాష్ట్రంలోని గ్రానైట్ ఇండస్ట్రీని కుప్పకూల్చిన దొంగల ముఠా ప్రభుత్వం మీరు. ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యంని నిలువున దోచుకొని నియోజకవర్గాల వారీగా 35 లక్షలు 25 లక్షలు వసూలు చేస్తున్న దొంగల ముఠాలు మీరు. ఆ దోపిడిని, క్వాడ్జిని, సున్నప్రాయిని దోచుకుని తింటూ ఆ దోపిడీ మొత్తాన్ని మభ్యపెట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అగ్రవర్ణాలకు చేయూతనిచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఈబీసీ నేస్తం ఇచ్చాడు కాబట్టి, ఇంటి పట్టా ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడానికి వీలు లేదు, రాకూడదు, బెంగళూరుకి వెళ్ళిపోవాలా, మేమే దోచుకొని తినాలా అని. అయ్యా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, సో అండ్ సో పచ్చదండు మొత్తాన్ని చెబుతున్నాం. మళ్ళీ 2027లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా
ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బాగా ప్రతిరోజు గుర్తు చేసుకోండి. అలాగనే సిట్ అధికారులు ఎవరెవరైతే ఏ విధంగా అయితే మా పరువుల పైన, మా కుటుంబాల పైన, మా జీవితాల మీద దాడి చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీ యొక్క జేబు సంస్థగా మారిపోయారో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అధికారులుగా మారిపోయారో, మీరందరూ చాలా జాగ్రత్త అని చెప్పి అడుగుతుంది. మీ న్యాయబద్ధమైన ఏ విచారణకు మేము అడ్డం కాదు, మీరు చేసే ప్రతి మంచి పనికి మేము ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, జగన్మోహన్ రెడ్డికి పరువు నష్టం కలిగించాలని, జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మేము అడ్డుకునే ఉంటాం. ఏమండి, ఆ విమానం వీళ్ళు బుక్ చేశారు కదా, ఈ మధు క్రియేషన్ విమానం ఎవరిదో తెలుసండి? పరిశోధనలో తేలింది. మీ అందరికీ వార్త, ఫ్లాష్ వార్త. ఈ చార్టెడ్ ఫ్లైటు ప్రస్తుత బీజేపీ నాయకుడు, గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండు, సీఎం రమేష్కి సంబంధించిన ఫ్లైటు. బుక్ చేసిందేమో మధు క్రియేషన్స్, ప్రయాణించిందేమో తమన్నా భాటియా, వెంకటేష్ నాయుడు. బుక్ చేసింది మధు క్రియేషన్స్, విమానమేమో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది, ప్రయాణించిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు స్నేహితులు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి? ఏం వాదనలండి ఇవి? ఇది కుట్రకు పరాకాష్ఠగా మేము చెబుతూ, మీరు 11 కోట్ల డబ్బులను ఎక్కడ పెట్టారో, ఎలా కలిపారో, ఏ విధంగా అయితే దాన్ని మాయ చేసి మసిపూడి మాయకాయ చేయటానికి ఈ వెంకటేష్ నాయుడు కుట్రని పైకి లేపారు. ఆ వీడియో ఏ సంవత్సరంలో తీశారు, ఏ ఇంట్లో తీశారు, వీడియో తీసింది ఎవరు, వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్న దగ్గర ఉన్నాడు కదా, వీడియో షూట్ చేసింది ఎవరు, వెనకాల నుంచి ఎర్ర చొక్కా ఒకటి వెళ్ళింది అతనెవరు? ఇవన్నీ విచారణ అధికారులు తక్షణమే తేల్చమని, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల్లో లాగి మా మనోభావాలు దెబ్బతీయొద్దని, చాలా జాగ్రత్తగా స్టోరీలు, కథలు, మీరు స్టోరీలు, కథలు రాయండి. ఎందుకంటే మీ చతురా విప్లవ లేదు కాబట్టి, ఈనాడు ఇప్పుడు చతురా విప్లవాలకు మించి పనిచేస్తుంది కాబట్టి మీ చతురా విప్లవాలు రాసుకోండి. కానీ మేము ఎన్టీఆర్ లాగా అమాయకంగా మీరు చేసే కుట్రలో బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి కాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగనే కొంతమంది ఢిల్లీ పెద్దలు కుట్రబన్ని ఏదో చేద్దామని ఆశపడిన వాళ్ళందరికీ దిమ్మదిరిగా షాక్ ఇచ్చాడు. 151 మంది ఎమ్మెల్యేలను సొంతగా గెలిపించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇప్పటికీ చెబుతున్నా, రేపు చెబుతా, ఎల్లుండి చెబుతున్నా, ఆ పార్టీ ఎన్టీఆర్ కుటుంబానిది, నీది కాదు. నువ్వెన్నాళ్ళున్నా నువ్వు అద్దె ముఖ్యమంత్రివే, నువ్వెన్నాళ్ళున్నా నువ్వు అద్దె ప్రెసిడెంట్వే. నిజంగా నందమూరి వారసులు కూడా ఆలోచించాలి. మీ తాతయ్య గారు పెట్టిన పార్టీ, మీ నాన్నగారి పార్టీ, కజ్జోన నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు, వారి మనవడేమో ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎవరు లేరండి, మీరు ఉండరా? పురంధేశ్వరి గారు బీజేపీలో ఉంది. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ నీ ఘోరం ఉంటుందండి అసలు? అంటే ఎన్ని మాయల మరాఠీలు కాశీ మధ్యల కథ విప్లవాలు, అంటే క్రైమ్ స్టోరీలు ఎన్ని అల్లితే తనను గాని పార్టీని ఓన్ చేసుకొని ఎలా చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు, ఎవ్వరు చేయలేరు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా చేయలేడు. కేవలం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే తనదని కాని రాజకీయాన్ని చేసి చూపిస్తున్నాడు. కేవలం తన దగ్గర ఉన్న మీడియా సంస్థలు, తన క్రైమ్ బుర్రతో. కానీ దేవుడు గొప్పవాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు 77 ఏళ్ల వయసులో సాధించిన అనుభవం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి కొంత, ఈరోజు చంద్రబాబు నాయుడు ద్వారా కొంత అపారమైన రాజకీయ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. మీ కుట్రల కుతంత్రాలను ఛేదించేవాడు ఒక్కడే, ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకునేవాడు ఒక్కడే,
ఈ రాష్ట్ర ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఒక్కడే, ఈ రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టించేవాడు ఒక్కడే, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటికి డోర్ డెలివరీ చేయించే మొగ్గాడు ఒక్కడే, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపటం మీ వల్ల కాదని చెప్తూ, మేము ఎన్టీఆర్ కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.